హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించిన మారిన సిలబస్ ఉన్నది కదా, 1 to 6కి సంబంధించి. సో అందులో మనం 1 to 5 అన్ని క్లాసెస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్పుకున్నాం. సో ఓన్లీ 5th క్లాస్ తెలుగు మాత్రం కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఇవాళ మనం 5th క్లాస్ తెలుగులో హాఫ్ ఆఫ్ ది లెసన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. మనం కనుక చూస్తే ఈ విషయ సూచికలో మొత్తం 10 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఇవాళ మనం ఫస్ట్ 5 లెసన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే ఏ దేశం ఏగినా అనేది ఒక దేశభక్తికి సంబంధించిన గేయం. అంటే ఇక్కడ ఇతివృత్తం అంటే ఏంటంటే ఆ లెసన్ ద్వారా పిల్లల్లో మనం ఏం పెంపొందించాలనుకుంటున్నాం, లేకపోతే ఏమి వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నామో అదే ఇక్కడ ఇతివృత్తం కిందకి వస్తుంది. అలాగే ప్రక్రియ అంటే అది గేయమా, కథ, పాట, లేకపోతే లేఖ, సంభాషణ, వ్యాసమా, ఈ విధంగా కొన్ని ప్రక్రియలు అనేవి ఉంటాయి కదా. సో వాటిలో ఏ ప్రక్రియ అనేది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇక్కడ ఏ దేశమేగినా అనేది దేశభక్తికి సంబంధించిన ఒక గేయం. అంటే పిల్లల్లో దేశభక్తిని తెలియచేయడం కోసం పిల్లలకి. సెకండ్ చూస్తే సాయం అనేది ఒక పరోపకారానికి సంబంధించి జాలి, దయ ఇలాంటివన్నీ పిల్లల్లో పెంపొందించడానికి ఇది ఒక కథన ప్రక్రియ. అలాగే మూడోది కనుక చూస్తే కొండవాగు అనేది ప్రకృతి వర్ణన, ప్రకృతి గురించి వర్ణించడం అనేది ఈ పాఠంలో తెలియజేయబడుతుంది. అదే ఇది ఒక లేఖ ప్రక్రియ అనమాట. లేఖ ద్వారా ఈ ప్రకృతిని వర్ణిస్తూ ఉంటారు. నాలుగోది కనుక చూస్తే జయగీతం అనేది అంబేద్కర్ గురించి, అంబేద్కర్ని పొగుడుతూ రాసిన ఒక గీతం. సో అందులో ఏంటంటే దాని యొక్క ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర. అంటే ఎవరైతే ఈ స్వాతంత్రోద్యమం కోసం, లేకపోతే మహనీయులు అంటే గొప్పవారు, సో గొప్పవాళ్ళ గురించి పిల్లలకి తెలియజేసే అంటే ఆలోచనలో భాగంగా ఇక్కడ జయగీతం అనేది మహనీయుల చరిత్ర అనే ఇతివృత్తం కింద అయితే చెప్పవచ్చు. ఇది ఒక పాట ప్రక్రియ. అలాగే తోలుబొమ్మలాట జానపద కళ. ఇది ఏంటంటే తోలుబొమ్మలాట కానీ, బుర్ర కథ, లేకపోతే తప్పెటగుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి అంటే కళల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో తోలుబొమ్మలాట అనే పాఠం ద్వారా ఏంటంటే పిల్లల్లో కళలు అనే ఒక భావన అనేది ఏర్పరచడం. అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. ఏ దేశం ఏగినా అనేది కనుక చూస్తే ఇది ఎవరు రాశారు అంటే రాయప్రోలు సుబ్బారావు అనే అతను ఏ దేశం ఏగినా అనే పాఠాన్ని అయితే రాశారు. రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడిగా, నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. ఇతని యొక్క బిరుదు ఏంటి అంటే అభినవ నన్నయ నవ్య కవితా పితామహుడు. సో తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమలం, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. ఇతని యొక్క కావ్యాలు ఏంటి అంటే తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇవన్నీ కూడా ఇతను రచించిన కావ్యాలు. అలాగే రమ్యాలోకం, మాధురి దర్శనం అనేవి ఇతని యొక్క లక్షణ గ్రంథాలట. రమ్యాలోకం, మాధురి దర్శనం అనేవి లక్షణ గ్రంథాలు. సో ఇక్కడ మనకి బిట్ అనేది ఏ విధంగా రావచ్చు అంటే సపోజ్ రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథం ఏది అని కింద 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి తృణకంకణం, స్నేహలత, అలాగే రమ్యాలోకం, కష్టకమల 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇవన్నీ కూడా మనకి రాయప్రోలు సుబ్బారావు గారు రాసినవి. కాకపోతే ఇక్కడ లక్షణ గ్రంథాలు ఏవి రమ్యాలోకం, మాధురి దర్శనం కాబట్టి అవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అభినవ నన్నయ నవకవిత పితామహుడు అండి. చూస్తే అవి అతని యొక్క లక్షణ గ్రంథాలు. ఇతను చేసిన సేవకి గాను, భాష పైన ఇతను చేసిన కృషికి గాను ఇతనికి పద్మభూషణ్ అవార్డు కూడా మన భారత ప్రభుత్వం అనేది సత్కరించడం అయితే జరిగింది. ఏ దేశం ఏగినా అనేది ఒక గేయం అన్నమాట. ఇది అందరికీ బాగా తెలిసిందే.
ఏ దేశమెగినా ఎందుకాలిడెనా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. సో ఈ 4 లైన్స్ మాత్రం చాలా మనం రేర్గా వింటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం ఈ లైన్స్ అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే లాస్ట్ టైం టెట్ డిఎస్సిస్లో ఒకవేళ మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ న్యూ సిలబస్ ఉంటుంది అని ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ అయితే వచ్చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఈ లైన్స్ అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టెట్ డిఎస్సిస్లో మనకి ఒక 2 లైన్స్ అనేవి ఇచ్చి మిగతా 2 అనేవి ఆప్షన్స్ రూపంలో ఇచ్చి మనల్ని ఫిల్ చేయమని అడగడం కూడా జరిగింది. సో అందుకని ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న సో ఏంటండి లెసన్ మొత్తం చదవలేదు అని అనుకుంటున్నారా? సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ టెక్స్ట్ బుక్ సంబంధించింది. సో మీరు లైన్ టు లైన్ అయితే చదువుకోండి. లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి చాలా టైం అనేది అవుతుంది. సో అందుకని ఓన్లీ ఈ గేయాలు ఏవైతే ఉన్నాయో అవే నేను చదవను. లెసన్ వైజ్గా లెసన్ అంటే కథ రూపంలో కానీ వ్యాసం రూపంలో ఉన్నవి నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఆ ఓవరాల్ స్టోరీ అంతా కూడా. సో ఈ లెసన్లో ఉన్న అర్థాలు కనుక చూస్తే పీఠం, పీఠం అంటే సింహాసనం లేదా గద్దె. యోగం అంటే అదృష్టం. స్వర్గ ఖండం అంటే స్వర్గం లాంటి ఈ భారతదేశం. జనించుట అంటే పుట్టడం. తెనుగు అంటే తెలుగు. తెలుగుని ప్రాచీన కాలంలో తెనుగు అని పిలుస్తూ ఉండేవారు. కాలిడు అంటే అడుగుపెట్టు. భారతి అంటే భారతదేశం. గర్భం కడుపు. సోకు అంటే తగలడం. అనంతం అంటే అంతులేనిది అని అర్థం. సో అంటే కొన్ని మళ్ళీ మీరు నాకు కామెంట్లో అడగండి, ఏంటి మేడం కొన్ని వదిలేస్తున్నారు, ఫుల్గా చెప్పట్లేదు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి అన్నాడు. అవి పిల్లలకి నేర్పించాలి కానీ మన డిఎస్సి టెట్కి అవి అక్కర్లేదు కాబట్టి నేను అవి వదిలేస్తూ ఉంటాను. మళ్ళీ కామెంట్ సెక్షన్లో అయితే అడగకండి. సో ఇక్కడ మనకి ప్రతి లెసన్లో కూడా ఒక పద్యం అనేది ఇవ్వడం జరిగింది. లెసన్ చివరిలో చూస్తే ఆంధ్ర భాష అమృత మాద్రాక్ష రంబులు మురువులొలుకు గుండ్ర ముత్తియమ్ములు ఆంధ్రదేశ మాయురారోగ్యవర్ధకం బాంధ్ర జాతి నీతిని అనుసరించు. సో దీని అర్థం ఏంటంటే ఆంధ్ర భాష అమృతం వంటిది, తెలుగు అక్షరాలు గుండ్రంగా ముత్యాల్లాగా ఉండి అందాలు ఒలుకుతూ ఉంటాయి. ఆంధ్రదేశం ఆయుష్ను ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది, ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది అని దీని అర్థం. దీన్ని ఎవరు రాశారు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తే ఇందులో ఈ లెసన్లోనే చదువుకుందాంలో మనకి వివేకానందుని షికాగో ప్రసంగం గురించి ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ లెసన్లో మనం చూస్తే దేశానికి సంబంధించిన ఒక గేమ్ ఇచ్చాడు. సో ఇక్కడ చదువుకుందాంలో కూడా మనకి ఏంటంటే దానికి రిలేటెడ్గా ఉన్న స్టోరీనే ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వివేకానందుని షికాగో ప్రసంగం అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి అంటే ఇది 1893లో సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద అమెరికాలోని సర్వమత మహాసభలకి హాజరవుతారనమాట. సో అక్కడ మన భారతదేశాన్ని ఉద్దేశించి ఒక ప్రసంగం అనేది చేస్తారు. సో అది అక్కడ ఉన్న అమెరికా పౌరులందరినీ కూడా చాలా ఆకట్టుకుంటుంది. అక్కడ మన దేశం యొక్క సనాతన ధర్మం గురించి, మన దేశం యొక్క పద్ధతుల గురించి, వాటన్నింటి గురించి చెప్తారు. సో దేవుడు అనే కులాలనే ఉన్న దేవుడు అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు. సో దేవుడిని పూజించే విధానాలు అనేవి వేరేగా ఉంటాయి కానీ దేవుడు మాత్రం ఒక్కడే అనే ఒక ఉద్దేశంతో భారతదేశానికి సంబంధించిన అన్ని అంటే భారతదేశం యొక్క ఖ్యాతిని అక్కడ ప్రసంగంలో చెప్తూ ఉంటారన్నమాట. సో ఇదే మనకి వివేకానందుని షికాగో ప్రయాణంలో ఇస్తాడు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే సాయం. నెక్స్ట్ లెసన్ సాయం అనేది ఏంటి, పరోపకారానికి సంబంధించింది. ఇది ఒక కథన ప్రక్రియ. దీన్ని ఎవరు రాశారు అంటే జాక్ కోప్ అనే అతను రాశారు. ఈ జాక్ కోప్ అనే అతను దక్షిణాఫ్రికాకి సంబంధించిన నవల రచయిత, అలాగే కథా రచయిత, కవి, సంపాదకులు. చూడండి, నవల, కథా రచయిత, ఒక కవి, ఒక సంపాదకులు. సో ఇది ఒక అనువాద కథ. ఈ సాయం అనేది ఒక ట్రాన్స్లేట్ చేయబడిన ఒక కథ అన్నమాట.
సో చూస్తే గనక సాయం అనేది దేనికి సంబంధించింది అంటే, ఈ లెసన్‌లో మనకి రవి అనే ఒక కుర్రవాడు ఉంటాడు. సో అతనికి పక్షులంటే చాలా ఇష్టం. రోజు నిద్ర లేవగానే అతని యొక్క ఇంటి కిటికీ దగ్గరకు వచ్చి నించొని పక్షుల్ని చూస్తూ ఉంటాడు. సో ఈ విధంగానే ప్రతిరోజు చూస్తూ వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఒకరోజు రోజు మాదిరిగానే కిటికీ దగ్గర నించుంటాడు. పక్షులనేవి వస్తూ కరెంట్ తీగల పైన ఎగిరిపోతూ వెళ్తూ ఉంటూ ఈ విధంగా ఆడుకుంటూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఆడుకుంటుంటే ఒక పిచ్చుక యొక్క కాలు ఆ కరెంట్ తీగల్లో మధ్యన ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోతే దాన్ని అలా గమనిస్తున్న ఈ రవి అనే అబ్బాయి ఎంతకీ అది రాకపోవడం చూసి వాళ్ళ అమ్మని పిలిచి చెప్తాడు, ఇలా కాలు అనేది ఇరుక్కుపోయిందమ్మా అని చెప్పి. సో పక్షులకి అవన్నీ కామనే అమ్మ, అవి ఎగిరిపోతాయి, నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు అని చెప్తారు. సో పడుకుంటాడు ఈ పిల్లవాడు. వెళ్ళి రాత్రంతా కూడా అది అలాగే ఇరుక్కుపోయి ఉంటుంది. ఉదయం లేచి వచ్చి చూస్తాడు, ఇంకా పిచ్చుక అనేది ఎగరలేక అక్కడే ఉండిపోతుంది. వెంటనే ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నకి చెప్తాడు. నాన్నకి చెప్పగానే వాళ్ళ నాన్న ఏం చెప్తారంటే, సో అది ఒక కరెంట్ తీగల వైపు ఉన్నాయి, కరెంట్ తీగ పైన ఉన్నాయి కాబట్టి ముందు దాన్ని కాపాడాలంటే కరెంట్ అనేది ఆఫ్ చేయాలి. సో కరెంట్ ఆఫ్ చేసిన దాన్ని తీయడానికి ఆ కరెంటుకి సంబంధించిన వాళ్ళే వచ్చి తీయాలి అని చెప్తారు. సో ఈ విషయం విన్నాక ఎవరో ఒకరు చూసి చెప్తారులే, నువ్వు బడికి వెళ్ళు అనగానే ఈ పిల్లవాడు బడికి బయలుదేరుతూ వెళ్తూ ఉంటాడు. కానీ ఆ పిచ్చుకే తన యొక్క మదిలో అలా గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట. సో వెంటనే ఏం చేస్తాడంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక సార్తో ఇలా అంటాడు, ఏమనంటే మా ఇంటి దగ్గర ఒక పిచ్చుక అనేది కరెంట్ తీగల మధ్య ఉండిపోయింది, దాన్ని కాపాడండి అని చెప్తూ ఉంటాడు. సో ఎక్కడ ఏంటి అని అనగానే ఈ సంగతి అంతా విని ఆ పిల్లవాడు ఎవరి తాలూకా ఏంటి అనేది అన్ని చెప్పిన తర్వాత సాయంత్రం అవుతుంది. సో నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను ఆ పిచ్చుక సంగతి నేను చూసుకుంటానని నా కరెంట్ ఆఫీస్లో ఒక ఆఫీసర్ చెప్పగానే అతను బడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటాడు. సో సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిచ్చుక అక్కడే ఉంటుంది, దాన్ని ఎవరు కాపాడరు. అయితే వస్తారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపే కొంతసేపటికి ఎవరో వచ్చారని చెప్పగానే రవి బయటకు వెళ్ళి చూడగానే ఆ కరెంటుకి సంబంధించిన ఆఫీసర్లు వచ్చి ఆ పిచ్చుకని కాపాడుతారనమాట. సో కరెంట్ ఆఫ్ చేసి ఇదే దీనికి సంబంధించిన ఒక కథనం అనమాట, ఒక కథన ప్రక్రియకు సంబంధించిన పాఠం సాయం అనేది. ఇది ఏంటంటే ఒక జాలి దయ కలిగి ఉన్నది, పరోపకారం, సో సాయం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నది కాబట్టి ఇది ఇతివృత్తం వచ్చేసి పరోపకారం అనే ఇతివృత్తం గల పాఠం. ఇందులో ఉన్న అర్థాలు కనుక చూస్తే దృశ్యం అంటే చూడదగినది అని, కష్టం అంటే ఇబ్బంది, ఆత్రం తొందర, అవధులు హద్దులు, గుంపు సమూహం, ఆసక్తి ఆపేక్ష. ఇందులో కనుక మనకి చూస్తే ఒక పద్యం అనేది ఇచ్చారు. గువ్వ కొరకు మేనుకోసి ఆ శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే, ఓగు నెంచబోవ రూపకారి నింతురు విశ్వదాభిరామ వినుర వేమ. దీని యొక్క అర్థం ఏంటంటే, తన దేహంనే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు. చెడ్డవారిని ఎవరు తలుచుకోరు, ఉపకారం చేసేవారినే అందరూ గుర్తుపెట్టుకుంటారు అని అర్థం. ఇది ఎవరు రాశారు అంటే వేమన రచించారు. మనకి దాని తర్వాత కనుక చూసుకుంటే సాయం పాఠంలోనే చదువుకుందామనే ఒక లెసన్ అంతే ఉంది, అనకు కనకు వినకు అని. సో ఇది దేనికి సంబంధించింది అంటే సబర్మతి ఆశ్రమంలోని, గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ గారు ఉంటూ ఉండేవారు. సో అక్కడ అతనికి ఒకరోజు ఎవరో 3 కోతి బొమ్మలు అనేవి ఈ విధంగా ఉండేవి తెచ్చి బహుమతి కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఒకరోజు బాపూజీ గారు, గాంధీ గారు ఏం చేస్తారంటే చాప పైన కూర్చొని భగవద్గీత అనేది చదువుకుంటూ, సో ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి ఈ యొక్క బొమ్మని బహుమానంగా ఎవరైతే తెచ్చారో ఆ బొమ్మని చూస్తూ ఉండిపోతారు. సో ఈ విధంగా చూస్తూ ఉండిపోతే
ఈలోపు మహాదేవ్ దేశాయ్ అనే ఒక అతను లోపలికి వచ్చి గాంధీజీ వెనక ఉండి నవ్వుకుంటూ ఉంటారు. గాంధీజీ గారు అది గమనించి ఎందుకు నవ్వుతున్నావు అని అడగగానే మిమ్మల్ని మీరే మర్చిపోయి ఆ బొమ్మ వైపు చూస్తూ ఉంటే నాకు నవ్వు వచ్చింది అని ఆ మహాదేవ్ దేశాయ్ అనే అతను చెప్తూ ఉంటారు. అప్పుడు గాంధీజీ మహాదేవ్ దేశాయ్కి ఏమని చెప్తారంటే, సో నువ్వు ఆ బొమ్మలో కనుక చూసినట్టయితే ఎంత గొప్పగా ఆ బొమ్మని తీర్చిదిద్దారో చూడండి అని అంటారు. సో కోతులు అందులో ఏమున్నది గురువుగారు, అవి కోతులే కదా, అందులో ఏం ఏం దాగున్నది అంటే ఆ 3 కోతులు నా గురువులు అని గాంధీజీ చెప్తారు. సో కోతులు గురువులు ఏంటి అని మళ్ళీ ఇతను నవ్వడం అనేది మొదలు పెడతారు. సో గాంధీజీ అతనితో ఇలా చెప్తాడు, ఏమని అంటే, చూడు మొదటి కోతి తన 2 చేతుల్ని నోటికి అడ్డంగా పెట్టుకొని ఏం చెప్తుందంటే చెడు మాట్లాడవద్దని చెప్తుంది. అలాగే రెండవ కోతి తన కళ్ళును మూసుకొని చెడు చూడవద్దని చెప్తుంది. మూడవ కోతి చెవులు మూసుకొని చెడు మాట్లాడవద్దని చెప్తుంది. సో ఆ 3 కూడా అందుకనే ఆ 3 కూడా నా యొక్క గురువులు అని చెప్పగానే ఈ మహాదేవ్ దేశాయ్ అనే వ్యక్తి చాలా ఆశ్చర్యపడిపోయి, అది తెలియక అంత సుదీర్ఘంగా ఆలోచించిన గాంధీజీ యొక్క ఆలోచనల్ని తెలియక నవ్వానని చెప్పి అతన్ని క్షమించమని అడుగుతారు. ఎవరు అంటే మహాదేవ్ దేశాయ్ క్షమించమని చెప్తారన్నమాట. సో అప్పుడు గాంధీజీ అంటారు, నా యొక్క ఉపదేశం ఏంటి అంటే చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు అనేదే జనాలకి నా యొక్క ఉపదేశం అని చెప్తూ ఉంటారు. సో అప్పుడు మహాదేవ్ దేశాయ్, మీరు మట్టిలో మాణిక్యాలనే వెలికి తీయగలరు, సో మీ యొక్క ఆలోచనలు నేను అందుకోలేనందుకు నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటారు. సో ఇదే మనకి ఈ అనకు కనకు వినకు అనే లెసన్కి సంబంధించి. ఇది ఎవరు రచించారు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. ఇతను కరుణశ్రీ అనే బిరుదాంకితుల కింద మనం కూడా చెప్పుకోవచ్చు. కరుణశ్రీ అనగానే జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైన వీరి ప్రసిద్ధి ఖండకావ్యాలు. ఇవన్నీ ఏంటి? ఖండకావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. తెలుగు బాల శతకం అనే శతకం కూడా ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించడం అయితే జరిగింది. సో మనం 3వ లెసన్ కనుక చూసుకుంటే కొండవాగు. కొండవాగు అనేది ప్రకృతి వర్ణనకి సంబంధించింది. ఇది లేఖ ప్రక్రియ. దీన్ని ఎవరు రాశారు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ అనే అతను రాయడం జరిగింది. చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. ఇతను జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేస్తూ ఉండేవారు అన్నమాట. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి ఇతని యొక్క రచనలు. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు. ఇతను ఎక్కువగా ఏంటంటే పిల్లల యొక్క మనస్తత్వం ఆధారంగా రచనలు అనేవి ఎక్కువగా, కథలు కానీ ఎక్కువగా ఇతను రాస్తూ ఉండేవారు. ఎవరు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ అనే అతను. అయితే కొండవాగు అనేది దేనికి సంబంధించింది అంటే ఇది ఒక లేఖ ప్రక్రియ అని చెప్పుకున్నాం కదా. ఇందులో వెంకట్ అనే ఒక అబ్బాయికి జావేద్ అనే ఒక పిల్లవాడు ఒక ఊరిని వర్ణిస్తూ రాసిన లేఖ అన్నమాట ఇది. సో ఇక్కడ ఎవరెవరంటే రామం, సూర్య, జావేద్ అనే 3 పిల్లలు కలిసి ఒక ఊర్లో కొండవాగు అనేది, కొండలు, వాగులు ఇవన్నీ చూస్తూ అక్కడ ప్రకృతిని అంతా వర్ణిస్తూ ఉంటారు. సో ఆ ఊర్లో ఒక వాగు అనేది ఉంటుంది. ఆ వాగు దగ్గర కొన్ని ఇసుక అనేది మేటల కింద వేసి ఒక లంక కింద ఏర్పడి ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా అది చూడడానికి వెళ్తూ ఉంటారు. ఆ వాగుని కొంత చూసిన తర్వాత అది ఎక్కడ పుట్టిందో వీళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళున్న దగ్గర నుంచి కొంత దూరంలోనే ఆ వాగు పుట్టిన స్థలం కూడా ఉంటుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ వాగునంతటిని కూడా చూసి ఆ కొండల పైనుంచి ఆ యొక్క ఊరినన్నిటిని కూడా చూసి ఆ ఊరిలో ఉన్న ఇల్లులన్నీ కూడా బొమ్మల కింద వర్ణిస్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క రహదారుల్ని తాడుల కింద, మబ్బుల్ని
ఏనుగుల గుంపుల కింద ఈ విధంగా అక్కడ ఉన్న వాగులో ఉన్న బండరాయిల్ని సింహాసనాల కింద వర్ణించుకుంటూ వస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ప్రకృతిని అంతా కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ ప్రతిదాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. సో అదే ఈ లెసన్కి సంబంధించింది. సో ఇక్కడ లెసన్లో లేఖ ఎవరు రాశారు అంటే వెంకట్కి జావేద్ అనే అబ్బాయి లేఖ అనేది రాయడం జరిగింది. ఇందులో ఉన్న అర్థాలు కనుక చూస్తే మేట అంటే ఇసుక ప్రదేశం, వాగు అంటే చిన్న ఏరు, జాలువారు అంటే జారుతున్న, బాట అంటే దారి, క్షేమం అంటే కులాస బాగున్నాం అనే అర్థం, పొద్దు అంటే రోజు దినం, దృశ్యం సన్నివేశం చూడదగినది, బారులు అంటే వరసలు, లంక నదిలో పైకి లేచి ఉన్న భాగం, చుట్టూ నీరు ఉండి పైకి కొంత భాగం లేచి ఉంటే దాన్ని లంక అని పిలుస్తూ ఉంటారు. కదం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్ళు, ఉరకలేయడం, ఇలాంటివన్నీ కూడా. సో నెక్స్ట్ కనుక అది లెసన్కి సంబంధించి. నెక్స్ట్ కనుక చూస్తే పారాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చాడు. మనకి డిఎస్సి టెట్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఒక పారా అనేది ఇచ్చి కిందన క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు, కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటుందో ఆమె మాటల్లోనే చూడండి. పోకచెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను. పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది. ఇది పారా. క్వశ్చన్స్ కనుక చూస్తే హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది అంటే ఇక్కడ చూడండి, పోకచెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను అన్న. సో పోకచెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా గుర్తించేవారు. హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించారు అంటే ఇక్కడ చూడండి, పట్టుతో వర్ణించారనమాట. పట్టు వంటి పూల రెక్కల మృదుత్వాన్ని అని వర్ణించారు. అలాగే హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించేవి ఏవి అంటే ఏదైనా చెట్టుని తాకగానే ఆ చెట్టు నుంచి వచ్చే కుహు కుహు అనే పక్షుల యొక్క శబ్దాలు, అలాగే సెలయేట్లో చేతిని ఉంచినప్పుడు వేళ్ళ మధ్య నుంచి వెళ్ళే నీళ్ళు అంటే ప్రవహించే నీరు అనేవి ఆమెకి పట్టరాని ఆనందాన్ని అనేవి కలిగిస్తూ ఉండేవి. సో ఇవి పారాగ్రాఫ్కి సంబంధించి. అలాగే ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చి దానికి క్వశ్చన్స్ అనేవి తయారు చేయమన్నారు. సో ఫిబ్రవరి 10 సోమవారం విజయవాడలో గుణదల మేరీమాత ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. సో అక్కడ భక్తులందరూ కూడా చాలా రద్దీగా ఉన్నారు. కొండపైన అనేది ఉంటుంది గుడి. సో కొండపైకి నడిచి వెళ్తున్నారట. అక్కడ అందరూ కూడా ప్రార్థనలో పాల్గొన్నారు, మేరీమాతను దర్శించుకున్నారు. కొండపై నుంచి ఊరంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అక్కడే ఉన్న బొమ్మల దుకాణాల్లో బొమ్మలు కొనుక్కున్నారట. పీచు మిఠాయిలు, మరమరాలు కొనుక్కొని తిన్నారు. తాజా జామకాయలు కొనుక్కున్నారు. సాయంత్రం వేళకి ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. సో దీనికి సంబంధించి ప్రశ్నలు అనేవి తయారు చేయమన్నారు. సో ఫస్ట్ చూస్తే గుణదల మేరీమాత ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయి అని అనుకుంటే అదొక క్వశ్చన్ కింద అనుకుంటే మనకి విజయవాడ అనేది ఆన్సర్ కింద వస్తుంది. అలాగే మేరీమాత గుడి దగ్గర వాళ్ళు ఏమేమి కొనుక్కున్నారు అని అనుకుంటే కనుక ఇక్కడ పీచు మిఠాయిలు, మరమరాలు, బొమ్మలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ గుణదల మేరీమాత ఉత్సవాలు ఏ రోజున జరిగాయి అంటే సోమవారం ఫిబ్రవరి 10. ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి తయారు చేయొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే ఈ కింది గీతాన్ని చదవండి. మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభం అవ్వడాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. గీత గీసిన పదాలను ఉపయోగించి ఇలాంటి వాక్యాలను మీరు రాయండి. సో ఇక్కడ చూస్తే సెలయేటి దరినొక్క చెంగల్వ బాట వెంటనే పోతే పువ్వుల తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. ఇక్కడ చూస్తే బాటతో ఎండ్ అయింది, మళ్ళీ బాటతో స్టార్ట్ అయింది, తోటతో ఎండ్ అయింది, తోటతో స్టార్ట్ అయింది. ఈ విధంగా ఏంటంటే
ఏ పదంతో ముగుస్తుందో రెండవ పదం ఆ యొక్క వర్డ్తో కనుక స్టార్ట్ అయితే దాన్ని ఏమని పిలుస్తారు అంటే ముక్త పదగ్రస్తం అని పిలుస్తూ ఉంటారట. సో ఇక్కడ అన్నీ కూడా అలానే స్టార్ట్ అయ్యాయి చూడండి. సో దాన్ని ఏమంటారు అంటే ముక్త పదగ్రస్తం అని అంటూ ఉంటారు. తర్వాత కనుక చూస్తే కింది పదాలు చదవండి. కొండవాగు పాఠంలో కవి వేటిని వేటితో పోల్చారో జతపరచండి అని అన్నాడు. సో ఇక్కడ చూస్తే వాగుని దేంతో పోల్చారు అంటే కామధేనువు. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, అక్కడ ఉన్న వాగుని కామధేనువుతో పోల్చారన్నమాట. అలాగే బండని సింహాసనంతో, ఇది చెప్పాను. దారుల్ని గీతలతో పోల్చారు. ఇళ్ళని కొండపల్లి బొమ్మలతో పోల్చారు. మేఘాల్ని ఏనుగుల బారులతో పోల్చడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ యొక్క వాగు, బండ, దారులు, ఇల్లు, మేఘాల్ని కొండపల్లి బొమ్మలు, గీతలు, ఏనుగులు బారులు, సింహాసనం, కామధేనువుతో పోల్చడం అయితే జరిగింది. ఇక్కడ కనుక చూస్తే పట్టిక ఆధారంగా వాక్యాలని తయారు చేయండి అని ఇవ్వడం జరిగింది. నేను విజయవాడ వెళ్ళి దుర్గ గుడి చూశాను. సో నేను విజయవాడ వెళ్ళి దుర్గ గుడి చూశాను. నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజ్ చూశాను. నేను శ్రీకాకుళం వెళ్ళి సాలిహుండం చూశాను. నేను అరకు వెళ్ళి బొర్రా గృహలు చూశాను. నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను. ఈ విధంగా మనం వాక్యాలను అయితే తయారు చేయవచ్చు. తర్వాత కనుక చూస్తే భాషాంశాల్లో కనుక చూస్తే మనకి గ్రామర్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలుగుకి సంబంధించి. ఇక్కడ కొన్ని ఇచ్చాడు. ఏంటి అంటే ఒక పారా అనేది ఇచ్చాడు. సో ఆ పారాలో రాజశేఖరం, విజయ్, ఉద్యోగం, సిద్ధాంతం, అమ్మ, పాఠశాల, వైద్యశాల, చెరువు, కాలువ, రహదారి. సో వీటి కింద అండర్లైన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అయితే వ్యక్తుల పేర్లు కానీ, లేదంటే ఊర్ల పేర్లు కానీ, లేదంటే వస్తువుల పేర్లు కానీ, లేదంటే ప్రదేశాల పేర్లు కానీ, ఇలా ఏదో ఒక ఇక్కడ రాజశేఖరం అనేది ఒక వ్యక్తి పేరు, విజయ్ అనేది ఒక వ్యక్తి పేరు, ఉద్యోగం అనేది నార్మల్గా మనం చెప్తూ ఉండే పేరే, ఉద్యోగం అనేది ఒకటి, సిద్ధాంతం అనేది ఒక గ్రామం యొక్క పేరు, అలాగే పాఠశాల, వైద్యశాల, చెరువులు ఇవన్నీ ఒక ప్రదేశాల పేర్లు, కాలువ, రహదారి ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో దానికి సంబంధించిన ఒక పేరు అన్నమాట. సో ఈ విధంగా పేర్లను తెలిపే వాటిని ఏమంటారు అంటే నామవాచకాలు అని అంటూ ఉంటారు. పేర్లను తెలిపే పదాలని నామవాచకాలు అని అంటూ ఉంటారు. ఇక్కడ కనుక చూస్తే నామవాచకాల కింద అండర్లైన్ చేయమన్నారు. సరళ మామిడి పండు తింటుంది. సరళ అనేది ఒక వ్యక్తి పేరు, మామిడి పండు అనేది ఒక వస్తువు పేరు లేకపోతే ఒక పండు పేరు. అలాగే కరీం అనేది ఒక వ్యక్తి పేరు, పాలకొల్లు అనేది ఒక ఊరు పేరు, చెల్లాయమ్మ అనేది ఒక వ్యక్తి పేరు, విస్తరాకులు అనేది ఒక వస్తువు పేరు, శ్రీను అనేది వ్యక్తి పేరు, కారు అనేది ఒక వస్తువు పేరు, తిరుపతి అనేది ఒక ఊరు పేరు. ఇవన్నీ కూడా మనకి నామవాచకాల కింద అయితే మనం చెప్పుకోవచ్చు. తర్వాత కనుక చూస్తే ఇక్కడ సర్వనామాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సర్వనామాలు అంటే ఏంటంటే పేరుకు బదులుగా వాడేవి. ఇప్పుడు రమ్య అనేదానికి ఆమె అనేదానికంటే రమ్యనే మనం అక్కడ ఆమె అని సంబోధిస్తున్నాం. సో అక్కడ రమ్య అనేది నామవాచకం అయితే ఈ ఆమె అనేది సర్వనామం అనేది అవుతుంది. ఇక్కడ నేను అనేది సర్వనామం అనేది అవుతుంది. తన అనే సర్వనామం అవుతుంది. ఇక్కడ తన అంటే అమ్మ అని అర్థం. ఇవన్నీ మీరు ఇలా పేరుకు బదులుగా వాడేవన్నీ కూడా మనం సర్వనామాల కింద చెప్పవచ్చు. ఇంగ్లీష్లో అయితే ప్రొనౌన్స్ అని అంటూ ఉంటాం. ఇక్కడ నేను అన్నది నామవాచకం అవుతుంది. నా అన్నది ఏంటంటే విశేషణ రూపం కింద మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి విశేషణ రూపాల కింద అయితే చెప్పవచ్చు. నేను, నా, నీవు, నీ, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళ, అవి, వాని, వాటి, మేము, మా, మనం, మన,
మీరు, మీ, అతడు, వాడి, అది, దాని ఇవన్నీ కూడా సర్వనామాల యొక్క విశేషణ రూపం కింద చెప్పుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే కింది వాక్యాలను చదవండి, సర్వనామాల కింద గీత గీయండి అని అన్నాడు. కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తాడు. కిరణ్ అనేది ఏంటి? నామవాచకం. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇక్కడ ఆయన అనేది కిరణ్కి బదులుగా వాడారు కాబట్టి ఇది సర్వనామం. రాణి, దివ్య స్నేహితులు వాళ్ళు కలిసి ఆటలు ఆడుతారు. ఇక్కడ రాణి, దివ్యకు బదులు వాళ్ళు అనేది వాడారు కాబట్టి ఇది కూడా సర్వనామం. మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఇక్కడ మేరీకి బదులు ఆమె, ఇది సర్వనామం. లంబసింగి అందమైన ప్రదేశం, అది చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ అది అనేది సర్వనామాలు అవుతాయి. ఇక్కడ మనకు ఒక పద్యం అనేది ఇచ్చారు. జనని జనకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము, జనని జనకుల గొలుచుట కంటెను ధనయున కభ్యధికమైన ధర్మం గలదే. దీని యొక్క అర్థం ఏంటంటే తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం అనేది లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు అని తెలియజేస్తుంది. దీన్ని ఎవరు రాశారు అంటే శ్రీనాథుడు రచించడం జరిగింది. తర్వాత కనుక చూస్తే ఈ లెసన్లో ఒక పాట అనేది ఇచ్చాడు, పాడుకుందామని. వడగల్లు అనే పాట ఎవరు రాశారు అంటే ఏడిద కామేశ్వరరావు గారు అనే అతను రాశారు. ఏడిద కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ఇతను ప్రసిద్ధులు. ఎవరంటే ఏడిద కామేశ్వరరావు గారు. రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు కూడా ఇతను రాశారు. సో ఇది కవి పరిచయానికి సంబంధించి. ఇంకా 4వ లెసన్ కనుక చూస్తే జయగీతం అనేది ఎవరు రాశారు అంటే ఇది ఒక గేయానికి సంబంధించింది. అలాగే మహనీయుల చరిత్ర అనే ఇతివృత్తానికి సంబంధించింది. దీన్ని ఎవరు రాశారంటే బోయి భీమన్న. ఇతను ఒక కవి, ఒక నాటకకర్త, కవి ప్లస్ నాటకకర్త. పాలేరు, కూలీరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. సో పాలేరు అనేది చాలా ఫేమస్ అన్నమాట ఇతనికి సంబంధించి. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ కూడా సిద్ధహస్తులు. అంటే పద్యంలోను, పాటలలోను, వచనాల్లోను మూడింట్లో కూడా చాలా ఫేమస్ అయిన వ్యక్తి. పాలేరు నుంచి పద్మశ్రీ అనేది ఇతని యొక్క స్వీయ చరిత్ర అనమాట. సో బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర ఏది అంటే పాలేరు నుండి పద్మశ్రీ వరకు. ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా రావడం జరిగింది. సో జయగీతం అనేది ఏంటంటే అంబేద్కర్ గురించి తెలియజేస్తుంది. ఇందులో ఏంటంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని అనేది రచించారు. అలాగే దళితుల కోసం పోరాడారు. కుల మతాలు ఉండకూడదని చెప్పారు. సో అస్పృశ్యత అంటే ఏంటి? అంటరానితనం. సో దాన్ని రూపుమాపి భారత ప్రజలందరూ కూడా సమానమే అని భారత జాతీయ సమైక్యానికి ఇతను పోరాడారని చెప్పుకోవచ్చు. సో అదే మనకి అతను ఎలాంటి కృషి అనేది ఈ భారతదేశానికి చేశారు అనేది గేయ రూపంలో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్న బిట్స్ కనుక మనం చూస్తే భాస్కర అంటే సూర్యుడు అని అర్థం. సంవిధానం అంటే రాజ్యాంగం. తథాగత అంటే బుద్ధుడు. వేదాంతం అంటే ఉపనిషత్తులు. మదించి, చిలికి, జగతి, లోకం, శోధించి, పరిశీలించి, మహితము, గొప్పతనము. అస్పృశ్యత అంటే అంటరానితనం. అంత్య, చివర, ఉడిపి, తొలగించి, సౌభ్రాత్రం, సోదరభావం. పంకం అంటే బురద లేదా మట్టి. మ్రోళ్ళు, ఆకులు రాలిన చెట్టు, మోడు అని కూడా అంటారు కదా. సంఘర్షణ అంటే మదనపడు, బాధపడు. నిష్కుల అంటే కులము లేని అని అర్థం. సో ఇక్కడ మనకి గేయం ఆధారంగా ప్రాస పదాలను గుర్తించండి అని అన్నాడు. ఇక్కడ చూస్తే ప్రాస పదాల్లో జీవం పోసి, చిగురింపచేసి, పోసి, చేసి, పుట్టి, పెట్టి, ఇవన్నీ కూడా మనకి
ప్రాస పదాల కింద అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కనుక చూస్తే సమైక్యానికి, రాజ్యానికి, రూపుమాపి, భేదం ఉడిపి, శోధించి, నదిగమించి, ఈ విధంగా ఇవన్నీ ప్రాస పదాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒకే విధంగా అవి పలుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒక సంభాషణ అనేది ఇచ్చాడు. సంభాషణ కనుక చూస్తే సో మనకి ఇందులో ఒక సంభాషణ గురించి అయితే ఇచ్చాడు, చూద్దాం. మోహన్ అనే ఒక వ్యక్తి, అలాగే ఉపాధ్యాయుడు గురించి, మోహన్ యొక్క తల్లి యొక్క సంభాషణ అనేది ఉంటుంది. సో మోహన్, నమస్కారం గురువుగారు. ఉపాధ్యాయుడు అంటే నమస్కారం, ఎవరు అంటే మోహన్, నేను గురువుగారు మీ శిష్యుడు మోహన్ని అని అంటారు. ఉపాధ్యాయుడు, మోహన్ ఎంత పెద్దవాడు అయ్యావో ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, గుర్తుపట్టలేకపోయాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సో ఈలోపు మోహన్ వాళ్ళ అమ్మ, మీ దయ వల్ల మా అబ్బాయికి టీచర్ ఉద్యోగం వచ్చిందండి, సో మీ దగ్గర చేరి మీ ఆశీర్వాదంతో పెద్దవాడయ్యాడని చెప్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు ఏం చెప్తాడంటే, నీ బిడ్డని నువ్వు చదివించుకున్నావు కాబట్టి నా చదువేం లేదమ్మా, సో అదంతా నీకే ఆ యొక్క క్రెడిట్ అంతా అని చెప్తారు. అమ్మ అంటుంది, నేను చదువుకుంటే ఏమొస్తుందో అనుకున్నాను, సో మోహన్ని చేపల వేటకి తీసుకువెళ్ళే వాళ్ళమి, కానీ ఉపాధ్యాయుడు అంటారు అప్పుడు, సో మోహన్ బడికి రాకపోతే నాకు అస్సలు మనసు అనేది ఊరుకునేది కాదు అని చెప్తాడు. అప్పుడు అమ్మ అంటుంది, మీరు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి మోహన్ని బడికి పంపించమని బతిమాలుతూ ఉండేవారు, సో నేనే పంపేదాన్ని కాదు, విసుక్కునేదాన్ని కూడా, మీరే నా మనసు అనేది మార్చి బడికి పంపేలా చేశారు, అందుకనే ఇప్పుడు నా బిడ్డ ఇంత పెద్దవాడయ్యాడు, లేకపోతే దేనికి పనికి రాకుండా పోయేవాడని మోహన్ వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు మోహన్ ఏమంటున్నాడంటే, అవును గురువుగారు, ఆ రోజు మీరు చేసిన పని వల్లే ఈరోజు నా జీవితం ఎంత బాగుంది, సో నాలాగా బడి మానేసిన పిల్లవాళ్ళందరినీ కూడా బడిలో చేర్చడమే నా యొక్క ఆశయం, నన్ను ఆశీర్వదించండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఉపాధ్యాయుడు ఏమంటారంటే, నాకు చాలా గర్వంగా ఉంది, నీ ఆశయం అనేది చాలా గొప్పది, నువ్వు చాలామంది పిల్లలకి ప్రేరణ కావాలి అని ఆశీర్వదిస్తాడు అనమాట. సో ఇది మోహన్కి, అతని యొక్క తల్లికి, ఉపాధ్యాయుడికి జరిగిన సంభాషణ. ఇక్కడ మనకి చూస్తే కింది వాక్యాలు చదవండి, సంభాషణ ఆధారంగా ఎవరితో అన్నారో రాయండి అని అన్నారు. ఇక్కడ కనుక చూస్తే నేను గురువుగారు అని ఎవరితో అన్నారంటే మోహన్ ఉపాధ్యాయుడితో అనడం జరిగింది. తర్వాత చేపల వేటకు తీసుకువెళ్ళే వాళ్ళని ఎవరు అన్నారంటే మోహన్ యొక్క తల్లి ఉపాధ్యాయుడితో అన్నారు. గుర్తుపట్టలేకపోయానని ఎవరు అన్నారంటే ఉపాధ్యాయుడు మోహన్ అన్నాడు. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారు అని మోహన్ యొక్క తల్లి ఉపాధ్యాయుడితో అన్నది. మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి అని ఉపాధ్యాయుడు మోహన్తో అనడం జరిగింది. సో ఇవన్నీ కూడా పైన ఉన్న సంభాషణ ఆధారంగానే. నెక్స్ట్ కనుక చూస్తే కింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని అన్నాడు. విద్య కొరకు కదలిరా, ఆత్మగౌరవంతో కఠిన దీక్షతో జ్ఞాన సంపదలు సేకరించుకో, విద్య లేనిదే జీవితం వృధా, ఆనంద జీవనం విద్యతోనే కదా, సోమరిగా గడపవద్దు విద్య కొరకు కదులు ముందు, మన బిడ్డలను చదివిద్దాం బ్రతుకు చక్కదిద్దుదాం, సువర్ణ అవకాశం ఒకటి నీ ముందున్నది తెలుసుకో, విద్య కొరకు కదలిరా అని ఒక కవిత అయితే ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు, చూద్దాం. మన జ్ఞాన సంపద ఎలా సేకరించుకోవాలి అంటే ఆత్మ గౌరవంతో కఠిన దీక్షతో మనం జ్ఞాన సంపద అనేది సేకరించుకోవాలి. అలాగే మనం ఏ విధంగా గడపకూడదు అంటే సోమరిగా గడపకూడదు. అలాగే సువర్ణ అవకాశం అంటే ఏంటంటే బంగారు అవకాశం, మంచి అవకాశం అని అర్థం. ఈ కవిత దేని గురించి చెబుతున్నది అంటే పిల్లల్ని బడికి పంపించాలి, వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది బాగుండేలా చేయాలి అని ఈ కవిత మనకి తెలియజేస్తుంది. ఇక్కడ మనకి పదజాలం అనేది ఇచ్చాడు అర్థాలకు సంబంధించి. చూడండి, సంవిధానం అంటే రాజ్యాంగం, తథాగతుడు అంటే బుద్ధుడు, ఈ అలాగే వేదాంతము అంటే ఉపనిషత్తులు, యోద్ధ అంటే పండితుడు, సూర్య అంటే వీరుడు. సో సంవిధానం అంటే రాజ్యాంగం, తథాగతుడు అంటే బుద్ధుడు, వేదాంతం అంటే ఉపనిషత్తులు, యోద్ధ అంటే పండితుడు, సూరి మీన్స్ వీరుడు అని అర్థం.
అయితే ఇక్కడ మనకి కొన్ని పదాలు అనేవి ఇచ్చి సొంత వాక్యాలు అనేవి రాయమన్నాడు. తర్వాత కనుక చూస్తే మనకి భాషాంశాల్లో భాగంగా కింది పేరాను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి అని ఇచ్చాడు. సో నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న పెద్ద, ఇక్కడ అండర్లైన్ చేసిన ఉన్నవి ఏంటంటే సంగీత, చిన్న పెద్ద వీణలు వరుసగా ఉన్నాయి. ఒక చోట పిల్లలు అందమైన నృత్యం చేస్తున్నారు. మరొక చోట చక్కని పిల్లన గ్రోవులు కనబడ్డాయి. ఇంకొక చోట పిల్లలు శ్రావ్యమైన పాటలు పాడుతున్నారు. మరొక చోట మృదంగం వాయిస్తున్నారు. నరసింహకు మంచి కచేరీకి వెళ్ళిన అనుభూతి కలిగింది అని ఉన్నది. ఇక్కడ మనకి సంగీత, చిన్న పెద్ద, చక్కని, అందమైన, శ్రావ్యమైన ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క నామవాచకాల యొక్క గుణాలని తెలిపే పదాలు. అంటే నామవాచకాలు అంటే ఏంటి, ఇంగ్లీష్లో నౌన్స్. సో నౌన్స్ యొక్క గుణాలు అనేవి తెలియజేస్తున్నాయి. ఇక్కడ పాఠశాల అనేది ఒక పేరు, వీణ అనేది పేరు, ఈ విధంగా అనమాట. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు విశేషణాలు అంటారు అని అర్థం. ఇక్కడ చూడండి కొన్ని వాక్యాలు అనేవి ఇచ్చాడు. సో అవి సరైన విశేషణాలు అనేవి మనల్ని బ్లాంక్స్లో ఫిల్ చేయమన్నారు. రాము డాష్ చొక్కా తొడుక్కున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ ఎర్రని చొక్కా. సో ఎర్రని అనేది ఫస్ట్ డాష్లో మనకి వస్తుంది. ఆకాశం నల్లని మబ్బులతో నిండి ఉంది. అలాగే జయంతి కొత్త కలం కొన్నది. తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. స్వర్ణ శ్రావ్యమైన పాటలు పాడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే విశేషణాలని అర్థం. తర్వాత కనుక చూస్తే కింది పేరాను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి అని ఉంది. అమల ఉదయం నిద్ర లేచింది, కాలకృత్యాలు తీర్చుకున్నది, రాత్రి మిగిలిపోయిన ఇంటి పని పూర్తి చేసింది, అమ్మను అన్నం పెట్టమని అడిగింది, భోజనం చేసింది, పుస్తకాలు సర్దుకుంది, బడికి వెళ్ళింది. ఇక్కడ గీత గీసిన పదాలు అంటే ఏంటంటే నిద్ర లేచింది, తీర్చుకున్నది, చేసింది, అడిగింది, చేసింది, సర్దుకుంది, వెళ్ళింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్రియాపదాలు. అంటే ఇవన్నీ కూడా పనిని తెలియచేసే పదాలు కాబట్టి ఇవన్నీ కూడా క్రియాపదాల కిందకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కనుక చూస్తే కింది వాక్యాల్లో క్రియాపదాల ముందు సరైన విశేషణ పదాన్ని చేర్చి రాయండి అని అడిగాడు. ఇక్కడ మనకి 4 క్లూలు అనేవి ఇచ్చాడు. నిశాంత్ వేగంగా పరుగెడతాడు. పరుగెడతాడు అనేది ఏంటి, ఒక క్రియ, పని. వేగంగా అనేది దాని యొక్క విశేషణం అనేది అవుతుంది. సో వేగంగా. అలాగే సక్రు చెట్టుపైకి గబగబా ఎక్కాడు. ఇక్కడ గబగబా అనేది విశేషణం అవుతుంది. తేజు అందంగా నాట్యం చేస్తుంది. గౌతమ్ నెమ్మదిగా నడుస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే విశేషణాలు అవుతాయన్నమాట. సో అది మనకి 4th లెసన్లో సంబంధించింది. 4th లెసన్లో చదువుదాం అనే ఒక టైటిల్తో మనకి ఒక లెసన్ అయితే ఉంది. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అని. దీని అర్థం ఏంటంటే ఒక రాజు అతని యొక్క 60 ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన అనేది చేస్తాడు. పున్నమి రోజు అతను ఒక ప్రశ్న అనేది అడుగుతారు. సో దానికి జవాబు చెప్పిన వాళ్ళకి 1000 బంగారు కాసులు అనేవి ఇస్తాము అని ఒక ప్రకటన చేస్తారు. సో పున్నమి రోజు రాగానే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ యొక్క ఆస్థానానికి రావడం జరుగుతుంది. రాజుగారు ఈ విధంగా ఒక స్టోరీ, చిన్న కథ అనేది చెప్తారు. కథ ఆధారంగా కథలోనే ఆన్సర్ అనేది ఉంటుంది. సో దాన్ని చెప్పిన వాళ్ళకి 1000 బంగారు నాణాలు అనేవి ఇస్తాను అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్టోరీ అనేది ఉంటుంది. సో ఆ స్టోరీలోనే ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. ఆ యొక్క ఆన్సర్ని చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా పండితులు కానీ ఎవరైనా కూడా చెప్పలేరు. ఒక చిన్న 5వ తరగతి చదువుతున్న పాప ఆ యొక్క ఆన్సర్ అనేది చెప్పగలుగుతుంది. సో చెప్పినప్పుడు ఆమెకి ఏం చేస్తారంటే అతను ఏవైతే 1000 బంగారు నాణాలు ప్రకటించారో ఆ బహుమతి అనేది ఇచ్చి పంపిస్తారు. సో ఇది ఒక
జానపద కథ అన్నమాట. ఇది చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబుకి సంబంధించి. ఈ యొక్క లెసన్ ఆల్రెడీ పాత తెలుగు టెక్స్ట్ బుక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఒకవేళ టెక్స్ట్ బుక్ అనేది ఉంటే చూడండి. నెక్స్ట్ కనుక చూస్తే తోలుబొమ్మలాట ఒక జానపద కళ. జానపద కళ అంటే ఏంటంటే, పూర్వం ఎవరైతే జనపదాల్లో నివసించే వాళ్ళు ఈ విధంగా కొన్ని కళలు అనేవి ప్రదర్శిస్తూ ఉండేవారు. సో వాటిల్లో తోలుబొమ్మలాట, కోలాటం, బుర్ర కథ, ఇవన్నీ కూడా తంబూర కథ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జానపద కళల కిందకి రావడం అయితే జరుగుతుంది. సో ఈ పాఠాన్ని ఎవరు రచించారు అంటే కేవి రామకృష్ణ అనే అతను తోలుబొమ్మలాట వ్యాసం ఆధారంగా తీసుకోవడం అనేది జరిగింది. సో తోలుబొమ్మలాట అనేది కనుక చూస్తే ఇదొక జానపద ప్రాచీన కళ అన్నమాట. అయితే చాలా సంవత్సరాలుగా ఈ గొప్ప గొప్ప కళాకారులందరూ కూడా ఈ కళల్ని పోషిస్తూ వచ్చేవారు. సో ఒక తరం నుంచి ఇంకొక తరానికి వీటిని అందిస్తూ వచ్చేవారు. 90 ఆమడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అని అంటూ ఉండేవారు. అంటే ఈ తోలుబొమ్మలాటకి అంతటి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉండేవారు అన్నమాట. అయితే మనకి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచే ఈ యొక్క తెలుగు ప్రాంతంలో తోలుబొమ్మలాట అనేది వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. నార్మల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ యొక్క జిల్లాల్లో మనకి తోలుబొమ్మలాట అనేది ఎక్కువగా ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. అయితే ఈ తోలుబొమ్మలాట అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుంచి మన వాళ్ళు ఈ తోలుబొమ్మలాట అనేది నేర్చుకోవడం అయితే జరిగింది. మహారాష్ట్ర నుండి వచ్చిన ఆరే కులస్తుల నుంచి అయితే ఈ తోలుబొమ్మలు అనేవి ఏ విధంగా చేస్తారు అంటే జంతువుల యొక్క చర్మంతో బొమ్మలు అనేవి చేస్తూ ఉంటారు. నార్మల్గా 1 అడుగు నుంచి 4-5 అడుగుల వరకు ఈ యొక్క తోలుబొమ్మలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే వీటికి వేసే రంగులు ఏ విధంగా అంటే ఆ యొక్క బొమ్మలు అనేవి పాడవకుండా సహజంగా దొరికే రంగులు అంటే మోదుగు పువ్వు కానీ, బంక, దీపపు మసి ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఎక్కువగా వాటికి రంగులు అనేవి పూస్తూ ఉండేవారు అన్నమాట. సో వీటి మధ్యన ఆ యొక్క బొమ్మకి మధ్యన ఒక వెదురు కర్ర అనేది కట్టి అది సపోర్టివ్గా తోలుబొమ్మలు అనేవి ఆడిస్తూ ఉండేవారు. ఈ తోలుబొమ్మలాటలో ఏంటంటే 6 నుంచి 8 మంది కళాకారులు అనేవాళ్ళు ఉంటూ ఉండేవారు. అయితే కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీ మాట్లాడడం, పురుషుల పాత్ర వచ్చినప్పుడు పురుషులు మాట్లాడడం, లేకపోతే పాడడం చేస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళతో పాటు హార్మోని వాయించేవాళ్ళు, మద్దెలు వాయించేవాళ్ళు, తాళాలు కొట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటూ ఉండేవారు. అయితే ఈ తోలుబొమ్మలాటలో ఎక్కువగా చెప్పేది ఏంటంటే భాగవత కథలు ఎక్కువగా చెప్తూ ఉండేవారు. వాటిలో ముఖ్యంగా భక్త ప్రహ్లాద కానీ, సావిత్రి, కృష్ణలీలలు ఇలాంటివన్నీ కూడా 3 రోజుల పాటు ఈ యొక్క తోలుబొమ్మలాట అనేది ప్రదర్శిస్తూ ఉండేవారు. వీటితో ఈ రామాయణ, మహాభారతాలు, భాగవతాల్లో ఉండే కథలు, వాటితో పాటు సమాజానికి అవసరమైన కొన్ని నీతి కథలు కానీ, సుమతి శతకాలు, లేకపోతే నీతి శతకాల్లో పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, సామెతలు వీటన్నింటినీ కూడా ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట ఈ తోలుబొమ్మలాటలో. అయితే ఈ తోలుబొమ్మలాట అనేది ముందుగా గణపతికి ప్రార్థన చేసి స్టార్ట్ చేసేవారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన ఫస్ట్ అయితే నాట అనే రాగంతో ప్రారంభించి సురభి అనే రాగంతో ముగిస్తారంట. ఇవి మనకి కొంచెం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నాట అనే రాగంతో ప్రారంభించి సురభి అనే రాగంతో ముగిస్తూ ఉంటారు. సో మనకి తోలుబొమ్మలాటలో అప్పుడప్పుడు నవ్వించడానికి 2 హాస్య క్యారెక్టర్స్ అనేవి వస్తుంటాయి. వాళ్ళు ఎవరు అంటే కేతిగాడు, బంగారక్క. కేతిగాడిని జుట్టు పోలిగాడు అని కూడా అంటూ ఉంటారు. సో ఏదైనా కథ అనేది ప్రదర్శింపబడినప్పుడు ప్రజల్ని కొంచెం హాస్యంకి గురి చేసేలాగా ఈ 2 క్యారెక్టర్స్ మధ్యలో వస్తూ ఉంటాయంట.
సో ఎవరైతే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తూ ఉంటారో వారి యొక్క పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే ఆ యొక్క కళ పైన శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ యొక్క కథలు కానీ వారు ప్రదర్శించే పాటలు కానీ ఇవన్నీ కూడా గ్రంథస్థమయ్యి లేవు. అవి ఏంటంటే ఆసు రూపంలో నోటి మాట ద్వారా ఒక తరం నుంచి ఇంకొక తరానికి రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క కళ అంటే ఈ యొక్క కళ అంతా కూడా నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా కొన్ని కళారూపాలు అనేవి ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఈ విధంగా వస్తూ ఉంటున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మనం చెప్పుకుంటే పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, జముకుల కథలు ఇలాంటివన్నీ కూడా జానపద కళల కిందే చెప్పుకుంటూ ఉంటాం. అయితే వీటిని మరుగున పడిపోకుండా ఇప్పుడు ఏంటంటే వీటన్నింటినీ కూడా గ్రంథస్థం చేయడానికి కొంతమంది కృషి చేస్తున్నారని కూడా చెప్పవచ్చు అనమాట. సో ఇది జానపద కళ తోలుబొమ్మలాట గురించి. అయితే ఇది మనకి వ్యాస ప్రక్రియ, అలాగే కళల గురించి పిల్లలకి తెలియచేసే ఇతివృత్తం కలది. ఇందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే ప్రాచీన అంటే పాత, పురాణ, ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం, ఆమడ అంటే 8 మైళ్ళ దూరం, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు, నానుడి అంటే ఏదైనా వాడుకగానే మాట లేదా సామెత, తర్ఫీద్ అంటే శిక్షణ ఇవ్వడం, రక్తి కట్టడం అంటే అలరించడం, ఆకట్టుకోవడం, శృత పాండిత్యం అంటే వినడం ద్వారా కేవలం నేర్చుకోవడం, చూడడం అనేది ఉండదు, ఓన్లీ వినడం ద్వారా, చమత్కారం అంటే నేర్పు, పారాయణం శ్రద్ధగా చదవడం. ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్న మీనింగ్స్. అలాగే చదవడం వ్యక్తపరచడంలో కనుక చూస్తే తోలుబొమ్మలాట ఏ జిల్లాలో ప్రదర్శిస్తారు అంటే అనంతపురం, కడప, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రదర్శిస్తారు ఎక్కువగా. తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏంటి అంటే మోదిగ పువ్వు రంగు, అలాగే బంక, దీపపు యొక్క మసి వాడుతూ ఉంటారు. తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏవి అంటే కేతిగాడు, బంగారక్క అనే 2 పాత్రలు హాస్యాన్ని పుట్టించే పాత్రల కింద అయితే చెప్పుకోవచ్చు. అయితే తప్పెటగుండ్లు అనేది కూడా ఒక జానపద కళ. ఇది ఏంటి అంటే ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఈ తప్పెటగుండ్లు అనేది ఏంటంటే ఒక కళాకారుల బృందం అనేది ఉంటుంది. మెడలో ఒక డప్పు లాంటిది వేసుకొని దాన్ని కొడుతూ గుండ్రంగా తిరుగుతూ వీళ్ళు పాటలు పాడుతూ ఆడుతూ ఉంటారు. సో గుండ్లపైన వేసుకొని ఆ డప్పును కొడుతూ ఉంటారు కాబట్టి తప్పెట గుండ్లు అనే ఒక పేరు అయితే దీనికి రావడం జరిగింది. అయితే తప్పెటగుండ్లు ఏ ప్రాంతానికి చెందింది అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందింది. తప్పెటగుండ్లు అనే పేరు ఎలా వచ్చింది అంటే ఆ యొక్క డబ్బాలు, రేకుతో చేసిన డబ్బాలు అనేవి గుండ్ల పైన వేసుకొని కొట్టడం ద్వారా వాళ్ళు పాడుతూ ఆడుతూ ఉంటారు కాబట్టి తప్పెటగుండ్లు అనే పేరు వచ్చింది. తప్పెటగుండ్లను ఎవరు ప్రదర్శించేవారు అంటే యాదవులు ఎక్కువగా ప్రదర్శించేవాళ్ళు. దాని తర్వాత ఇంకొక జానపద కళ గురించి ఏంటంటే కోలాటం అనేది ఏంటంటే వారు నిత్యం చేసే పనుల్లో అలసట అనేది అంటే మర్చిపోయి ఆనందంగా ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి కోలాటం అనేది వాడుతూ ఉండేవారు. సో ఈ కోలాటంలో చాలా రకాలనే ఉన్నాయి. ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం, ఇలా చాలా కోలాట రకాలనే ఉన్నాయి. ఒక కోలాట నృత్యంలో 16 నుంచి 40 మంది వరకు కూడా పాల్గొనవచ్చట. సో ఈ పేరా ఆధారంగా మనల్ని క్వశ్చన్స్ అనేవి తయారు చేయమన్నారు. సో ఇక్కడ పదజాలం అనేది ఇచ్చాడు. పదజాలంలో భాగంగా ఏంటంటే కొన్ని సామెతల గురించి ఇవ్వడం జరిగింది. 90 ఆమడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక సామెత. అలాగే ఇక్కడ 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. అంటే ఏంటంటే ఎవరితోనైనా 6 నెలలు మనం స్నేహం చేస్తే వారి యొక్క లక్షణాలు అనేవి మనకి వస్తాయి. అందుకే మనం మంచివారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు, చెడు వారితో స్నేహం చేస్తే చెడు లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు అంటే ఏదైనా అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడడం. ఈ విధంగా కొన్ని సామెతలు అనేవి ఇచ్చారు. తర్వాత చూస్తే ఇక్కడ
కొన్ని సామెతలు అనేవి ఇచ్చాడు, వాటిని ఫిల్ చేయమన్నారు. అది మీ వరకే, మీరు చేయండి. అన్నీ నేను చెప్పేస్తే మీకు పని ఉండదు కదా, అందుకు మాత్రమే. నెక్స్ట్ కనుక చూస్తే భాషాంశాల్లో భాగంగా ఏంటంటే క్రింది వాక్యాలను చదవండి అని ఇచ్చాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు, దశరథుడు అయోధ్యను పాలించాడు, సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు, నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు అని ఇచ్చాడు. పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలు చదవండి అన్నాడు. రామాయణాన్ని ఎవరు రచించారు అంటే వాల్మీకి. సో వీటన్నింటికి సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయోధ్యని ఎవరు పాలించారు, దురాచారాలను ఎవరు నిర్మూలించారు, ఎలుక వీరుడి కథను ఎవరు చదివారు అని ఇక్కడ కొన్ని ప్రశ్నార్థక వాక్యాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇవి ఏంటి అంటే పై వాక్యాల్లో ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలేవో చెప్పండి. ఇలా ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరు అంటే వాల్మీకి, అయోధ్యను ఎవరంటే దశరథుడు, దురాచారాలను ఎవరు నిర్మూలించారంటే సంఘ సంస్కర్తలు, ఎలుక వీరుడు కథ ఎవరు చదివారంటే నవీన్. ఈ వాల్మీకి, దశరథుడు, సంఘ సంస్కర్తలు, నవీన్ వీళ్ళందరూ కూడా ఏంటవుతారంటే కర్తలు. ఎవరు మనం ఒక సెంటెన్స్ని ప్రశ్నార్థక వాక్యం కింద మార్చినప్పుడు ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎవరైతే వస్తారో వాళ్ళనే మనం కర్తల కింద చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ వీళ్ళందరూ కర్తలు అన్నమాట. అయితే ఇక్కడ కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. వాల్మీకి దేన్ని రచించాడు, దశరథుడు దేన్ని పాలించాడు, సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు, నవీన్ ఏ కథను చదివాడు అని ఇచ్చారు. ఇక్కడ వీటికి ఆన్సర్స్ ఏమవుతాయి? వాల్మీకి దేన్ని రచించాడంటే రామాయణాన్ని, దశరథుడు దేన్ని పాలించారంటే అయోధ్యని, సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారంటే దురాచారాలని, నవీన్ ఏ కథ చదువుతున్నాడంటే ఎలుక వీరుడు కథ. సో ఇక్కడ ఈ రామాయణం, అయోధ్య, దురాచారాలు, ఎలుక వీరుడు ఇవన్నీ ఏంటవుతాయి అంటే కర్మలు అవుతాయి. కర్త చేయబడి పనినే, అయితే ఏ పని అయితే చేయబడుతుందో వాటిని మనం కర్మ అని అంటూ ఉంటాం. ఇక్కడ చూసారా, ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి అన్నాడు. ఆల్రెడీ మనం చూసాం పైన. మీరు చెప్పిన మాటలను అంటే ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలని కర్మ అంటారని తెలుసుకున్నాం. సో కర్త అంటే ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళు కర్త. అది ఏ పనో తెలియజేసేది కర్మ. చేసింది, చేశాడు, వెళ్ళింది, వెళ్ళాడు, ఇలా మనకి లాస్ట్లో వస్తాయి. అవన్నీ కూడా క్రియల కింద వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ సపోజ్ చూస్తే ఓడించింది, గీశాడు, పాడింది, సాధించాడు, పాలించాడు, ఇవన్నీ కూడా క్రియల కిందకి వస్తాయి. ఇవి మనకి కర్త, కర్మ, క్రియ గురించి. అయితే ఈ క్రియలు మళ్ళీ రెండు రకాలు, సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది పూర్తయిపోతుంది, ఒక పని అనేది పూర్తయిపోతే అది సమాపక క్రియ కిందకి వస్తుంది. అదే పని పూర్తి అవ్వకపోతే కనుక అసమాపక క్రియ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, సలీం పాఠం చదివాడు, అది సమాపక క్రియ. అంటే పాఠం చదివాడు అయిపోయింది, సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సలీం పాఠం చదివి, సో అక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వలేదు, మధ్యలో ఆగిపోయింది. అందుకు గాను వీటిని అసమాపక క్రియ అని, పూర్తిగా అయిపోయిన దాన్ని సమాపక క్రియ అని అంటూ ఉంటాం. సో ఇది మనకి 5th లెసన్లో ఉన్న వీటికి సంబంధించి. ఇందులో ఉన్న ఒక చదువుదామనే కథలో కనుక చూస్తే కూచిపూడి నృత్యం గురించి ఇచ్చాడు. ఇది కూడా ఒక సాంప్రదాయ కళ. కూచిపూడి నృత్యం అనేది ఎక్కడ పుట్టింది అంటే మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే గ్రామంలో పుట్టింది. సో ఆ గ్రామానికి గుర్తుగా కూచిపూడి నాట్యానికి గ్రామం పేరు అనేది పెట్టడం అయితే జరిగింది. అయితే సిద్ధేంద్ర యోగి అనే అతన్ని ఈ కూచిపూడి నాట్యానికి మూల పురుషుడి కింద చెప్పుకుంటూ ఉంటారు. ఈ కూచిపూడి నృత్యం అనేది చాలా అభివృద్ధి అనేది జరగడం కూడా జరిగింది. అయితే ఈ కూచిపూడి నృత్యంలో ఏంటంటే నాటకం అంటే
నార్మల్గా అయితే పాడుతూ చెప్తూ నాటకం అనేది వేస్తూ ఉంటారు. కానీ నాట్యం చేస్తూ నాటకాన్ని చూపించే దాంట్లో మొట్టమొదటగా ఏంటంటే ఈ భామ కలాపం అనేది మొట్టమొదటి నాట్య నాటకం కింద చెప్పుకుంటూ ఉంటారు. సో ప్రతి కూచిపూడి వేసే కళాకారుడు కూడా ఈ యొక్క భామ కలాపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. సో ఈ నాట్యంలో అభినయం అనేది ప్రధానం. అంటే ముఖంతో ముఖ కవలికలతో చెప్పడం. ఇక్కడ అభినయం అనేది 4 రకాలు. అవయవాల కదలికతో చెప్పడం, భాష ద్వారా చెప్పడం, వేషం ద్వారా చెప్పడం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా చెప్పడం. అవయవాల కదలికలతో చెప్పేది ఏంటంటే ఆంగిక అభినయం, భాష ద్వారా చెప్పేది వాచికాభినయం, వేషం ద్వారా చెప్పేది ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా చెప్పేది సాత్విక అభినయం కింద మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. అయితే కూచిపూడి నృత్యాల్లో పగటి వేషాలు కూడా వేస్తూ ఉంటారనమాట. ఈ కూచిపూడి కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పగటి వేషాలు కూడా వేస్తూ ఉంటారు. పగటి వేషాల్లో ప్రసిద్ధమైనది ఏంటి అంటే అర్ధనారీశ్వరుడి యొక్క వేషం అనమాట. అంటే సగం అమ్మాయి వేషం, సగం అబ్బాయి వేషం కింద వేసుకుంటూ ఉంటారు. సో ఇది చాలా ప్రసిద్ధి పగటి వేషాల్లో. సో ఈ కూచిపూడి నాటకాల్లో ఎక్కువగా ఏంటంటే భాగవత మేళ అనేది జరుగుతూ ఉంటుంది. కూచిపూడి నాట్య ప్రదర్శనని భాగవత మేళ అని కూడా అంటూ ఉంటారన్నమాట. అయితే ఇంతకుముందు ఏంటంటే కూచిపూడిలో అబ్బాయిల వేషాలు, అమ్మాయిల వేషాలు ఇద్దరు కూడా అబ్బాయిలే వేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిల వేషాలు అమ్మాయిలు, అబ్బాయిల వేషాలు అబ్బాయిలు వేసుకుంటూ ఉంటున్నారు. అలాగే ఇక్కడ మనకి చూస్తే కొంతమంది పేర్లు అనేవాళ్ళు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే కూచిపూడి నృత్యాన్ని చాలా ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళేవారంటే విశ్వవ్యాప్తం చేసిన వాళ్ళ కింద అయితే మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. సో ఇది మనకి కూచిపూడి నృత్యం గురించి. సో ఇవి మనకి ఫస్ట్ 5 లెసన్స్. సో 5th క్లాస్ ఏపీకి సంబంధించి 5th క్లాస్లో 1 to 5th లెసన్స్. ఇది పార్ట్ ఏ కింద మనం చెప్పుకున్నాం. సో మిగతా 6 to 10 లెసన్స్ అనేవి పార్ట్ 2లో మనం చెప్పుకుందాం. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.